ఏపీలో ఎలక్షన్స్ కూడా వచ్చింది కదా! నెక్స్ట్ ఏ ప్రభుత్వం ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఏపీలో ఎలక్షన్ కూడా వచ్చేసి 5 డేస్ అవుతుంది. 5, 6, 7 డేస్ అవుతుంది. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్‌లు ముందు జరగబోయేటివి కూడా జరుగుతాయి. బట్ సీఎం జగన్ గారే పాలనలోకి వస్తారని నేను అనుకుంటున్నాను. అంటే సీఎం జగన్ గారి పరిపాలనలో ప్రస్తుతం చాలా మందికి అన్యాయం జరుగుతుంది ప్రజల్లో అని అంటున్నారు. ఒక 1% కూడా అలాంటిది ఏం లేదు మేడం. ఒక సంక్షేమ పథకాలు అయితేనేమి, ఒక ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్‌మెంట్ అయితేనేమి, కొన్ని కొన్ని జరగలేదు బై మిస్టేక్. బట్ ఫ్యూచర్‌లో జరుగుతది. బట్ ఒక 2,00,000 మందికి వార్డ్ వాలంటీర్స్‌గా గౌరవవేతనంతో కొన్ని జాబ్స్ ఇచ్చాడు. అలాగే చదువుకున్న ఎంప్లాయ్‌మెంట్ సచివాలయం ద్వారా కూడా ఎంప్లాయ్‌మెంట్ అందరికీ గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. మిగతావి ఇంకా చాలా చేశాడు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు, అమ్మఒడి గానీ, విద్యా దీవెన గానీ, జగనన్న తోడు, ఇలా చాలా ఉన్నాయి చెప్పడానికి. అయితే వాళ్ళకి అవి ప్రతి ఇయర్ వాళ్ళకి కన్ఫామ్‌గా కంపల్సరీగా వాళ్ళకి ఆహ్, ఏ టైంలోనూ కూడా వాళ్ళకి రావడం అనేది చాలా ముఖ్యంగా భావిస్తారు. బట్ అదే ఫ్యూచర్‌లో కొనసాగితే ఇంకా డెవలప్‌మెంట్ అయితది మేడం. సో మీరిప్పుడు జాబ్‌లొచ్చాయి అంటున్నారు గదా! మరి ఐటీ సెక్టార్‌లో పెట్టుబడులు ఏ మేరకు తెచ్చారనుకోవచ్చు? ఐటీ ఐటీ సెక్టార్‌లో వచ్చేసి చాలా వరకే కొద్దిగా మిస్టేక్ జరిగాయి. బట్ నెక్స్ట్ టైమ్ ఫ్యూచర్‌లో చూసుకుంటారు మేడం. ఇదైతే హానబుల్‌గా చెప్తాం. అంటే ఇప్పుడు మనం పోయిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే 3 రాజధానులని ప్రకటించారు. కనీసం ఒక్క రాజధానిని కూడా సిద్ధం చేయలేకపోయారు. ఎందుకలా? యెస్ మేడం, చెప్పారు. బట్ ఆయన వచ్చి 5 ఇయర్స్ అయింది. డెవలప్‌మెంట్ చేయడానికే చాలా జరుగుతుంది ఇంకా. బట్ నెక్స్ట్ టైమ్ ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తే ప్రజలందరూ ఫ్యూచర్‌లో బెటర్ నెక్స్ట్ టైమ్‌గా మొత్తం చేసేస్తాడు. కన్ఫర్మ్‌గా రాజధాని కూడా ఆయన చేస్తాడని అనుకుంటున్నాను. పులివెందుల నుంచి చూసుకున్నైతే సునీతమ్మ అయితే పోటీ చేస్తుంది. అక్కడ వివేక నుంచి కూడా మనకి వివేక తనయురాలైన సునీత అన్నా చెల్లెలిద్దరూ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కేంద్ర స్థాయి నుంచి చూసుకున్నా గాని మనకి అన్నా చెల్లెలిద్దరూ పోటీ చేస్తున్నారు. ఏ అన్నా చెల్లెలు గెలుస్తారనుకుంటున్నారు? ఇది చెప్పలేం మేడం. వాళ్ళు పార్టీకి అతీతంగా వ్యతిరేకంగా పోటీ కావాలని చేస్తున్నారు. అది ఒక పార్టీ కక్ష ద్వారా చేస్తున్నారు. అది ప్రజలే సమాధానం చెప్పాలి. ఇప్పుడు 3 పొత్తులో వస్తున్నాయి గదా! టీడీపీ, జనసేన, బీజేపీ. ఇలా 3 పార్టీలు పొత్తులో రావడం వల్ల మరి జగన్ పరిస్థితి ఏ మేరకు నష్టం కలుగుతుందనుకుంటున్నారు? దాంట్లో ఎటువంటి నష్టం లేదు మేడం. వాళ్ళు పార్టీ పొత్తు పెట్టుకొని కూడా 2014 నుంచి కంటిన్యూ అవుతుంది. 2014 నుంచి కంటిన్యూ అవుతుంది. బట్ ఇప్పుడేం పెద్ద కొత్తదేం కాదది. వాళ్ళేం పొత్తు పెట్టుకున్నా వాళ్ళ అభివృద్ధి వాళ్ళకుంటది. బట్ ప్రజలకు చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుస్తది. నెక్స్ట్ ఫ్యూచర్‌లో వచ్చే ఎన్నికల్లో తెలిసిపోతుంది. అంటే జగన్ చాలా ధీమాగా వై నాట్ 175 అంటున్నారు. మరి 175కి 175 వస్తుందా? ఆల్మోస్ట్ 175 కాకపోయినా పార్టీ అనేది లీడింగ్‌లోకి వస్తుంది. లాస్ట్ టైమ్ చూసుకున్నట్టయితే 150 వచ్చాయి గదా! లాస్ట్ టైం 150 వచ్చాయి. బట్ వై నాట్ 175 పెట్టారు. బట్ టార్గెట్ మాత్రం అది కంపల్సరీ అచీవ్ కావాలని. బట్ 175 రాకపోయినా పార్టీ అనేది లీడింగ్‌లోకి రావడం మాత్రం కన్ఫర్మ్ మేడం. ఎందుకంటే అక్కడ ఏపీలో చేసినారు. చాలా మందికి చేశారు. కొన్ని తెలీదు మేడం. కొన్ని ఆయన వల్ల మంచి జరిగాయి. చెడు జరిగిందని ఒక ఫ్యామిలీ కూడా లేదు. ఆయన ఆల్మోస్ట్ పేపర్ స్టేట్మెంట్ ఏదైనా గాని చెప్పేశారు. మీ కుటుంబంలో మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే వేయద్దని. ఇంతవరకు ఏ సీఎం కూడా అలా చెప్పలేదు. బట్ ఈయన ఓపెన్‌గా ఛాలెంజ్ చేసి చెప్పారు. అందుకే ప్రజలందరూ తెలుసుకొని ఎవరికి ఓటేయాలో కూడా ముఖ్య ఉద్దేశంతో నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో చూడాలని థాంక్ యూ.